2015 నుంచి ఒక 19 వరకు హ్యాడ్ వెరీ డౌన్ వర్స్ట్ ఆఫ్ మై కెరియర్ అని చెప్పొచ్చండి. వెన్ మహర్షి రిలీజ్ థింగ్స్ చేంజ్ అంటే అప్పటి వరకు నరేష్ అన్నవాడు ఓన్లీ కామెడీ చేస్తాడంటే ఆ సినిమా తర్వాత నరేష్ అన్నవాడు ఏడిపించాడు, బాగా చేశాడు, అంటే సీరియస్ క్యారెక్టర్ కూడా బాగా చేశాడు. అండ్ నాకు ఫస్ట్ ఏంటంటే ఆడియన్ అప్రూవల్ వచ్చిందండి. ఓకే, నరేష్ సినిమా చూడొచ్చు, అంటే సీరియస్ కామెడీ కాదు, తను సీరియస్ సినిమా చేసినా కూడా చూస్తారని నాకు నమ్మకం వచ్చిందండి. దాంతో నెట్ ఒక బ్రేక్ ఫర్ ఒక 9 months చేసుకున్నాండి. దెన్ నాకేమో నాంది అండి, నాంది డిడ్ వెల్ అండి. సో అగైన్ ఇప్పుడు నమ్మటం అంటే అదే కదండి, అక్కడ ప్రొడ్యూసర్ నమ్మటం, డైరెక్టర్ నన్ను నమ్మటం. ఎందుకంటే ఫస్ట్ లైక్ నాకు కెరియర్లో టైంలో ఉన్నప్పుడు కామెడీ సినిమాలు చేస్తేనే వర్కౌట్ అవ్వట్లేదు అన్న టైంలో ఇట్స్ రిస్క్ కదండి. ప్రొడ్యూసర్ కూడా డైరెక్టర్ కూడా ఇతనితో ఒక సినిమా చేసి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని కూడా చాలా టెన్షన్ ఉంటుంది కదా.